ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకైతే సిబిఎల్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకైతే వారంలో జాబ్లో ఉంటారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎనీవన్ అంట. నెలకు జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రిసోర్స్ స్పెషలిస్ట్గా మీకు అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఉన్నది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు మన ఛానల్కి కానీ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి గైస్. ఇక్కడ చూడండి గైస్, సిబిఎల్ సొల్యూషన్స్ రిసోర్స్ స్పెషలిస్ట్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంచ్ సేల్స్ అనేవి చేయాలన్నమాట. ఈ యొక్క కంపెనీ హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట. 17 గంటల క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 49 మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఫుల్ టైం వర్క్గా మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు అన్నమాట. నైపుణ్యాలు వచ్చేసరికి కమ్యూనికేషన్ అనేది ఒక నైపుణ్యం, అలాగే అనాలిటికల్ స్కిల్స్ అనేవి కూడా ఉన్నాయి. సో +8 మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది. మీరు దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీకు కానీ ఏ స్కిల్ అయితే లేదో వాటిని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ సింపుల్గా ఇవ్వడం జరిగింది. సిబిఎల్ సొల్యూషన్స్ అనేది యునైటెడ్ స్టేట్లో ఉన్న ఒక వినూత్న ఐటీ సేవల సంస్థ అనేసి చెప్పడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ సిబ్బంది మరియు అవుట్సోర్సింగ్ సొల్యూషన్స్లో ప్రత్యేకతను కలిగి ఉన్నందున మేము యుఎస్ఏ మరియు భారతదేశంలోని సంస్థలను త్వరితగతిన అమలు చేయడం మరియు ఖర్చు ఆప్టమైజేషన్ కోసం ప్రత్యేకమైన డెలివరీ మోడల్తో సాధికారత కల్పిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా డిజిటల్ నిపుణుల బృందం విజయాన్ని నడపడానికి డిజిటల్ పరివర్తనను స్వీకరించడంలో అన్ని పరిమాణాల మరియు పరిశ్రమల కంపెనీలకు సహాయం చేస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. పాత్ర వివరణ వచ్చేసరికి సిబిఎల్ సొల్యూషన్స్లో రిసోర్స్ స్పెషలిస్ట్ కోసం ఇది పూర్తి సమయం రిమోట్ పాత్ర. వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నమాట. అద్భుతమైన కస్టమర్ సేవను అందించడము, శిక్షణా సెషన్లను నిర్వహించడం మరియు అంతర్గత కార్యకలాపాలు మరియు క్లయింట్ ప్రాజెక్టులకు మద్దతుగా బలమైన విశ్లేషణాత్మక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించడం కోసం రిసోర్స్ స్పెషలిస్ట్ బాధ్యత వహిస్తారనమాట. బెంచ్లో క్వాలిఫైడ్ ఓపీటీ హెచ్డిఎక్స్ ఫెర్ వీసా ఇండిపెండెంట్ మరియు లాటం వనరులను ఆన్బోర్డింగ్ చేయడానికి వాల్యూమ్ అవసరాలను తీర్చడానికి రిసోర్స్ స్పెషలిస్ట్ బాధ్యత అనేది వహిస్తాడనేసి చెప్పడం జరుగుతుంది. ఒక రిసోర్స్ స్పెషలిస్టు ఒక వారంలోపు వారి రెజ్యూమ్పై కన్సల్టెన్స్ సృష్టించడానికి, వివరించడానికి మరియు మాట్లాడేలా చేయడానికి బాధ్యత వహిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు వచ్చేసరికి ఆన్బోర్డింగ్ బృందం యొక్క విభిన్న సమూహాలు గోతులు నిర్వహించగలిగే విధంగా ఉంటుంది. బహుళ సాంకేతికతను నిర్వహించగల సామర్థ్యం అనేది కూడా మీలో ఉంటుంది. బృందాన్ని సృష్టించడం, ప్రాసెస్ చేయడం మరియు వాల్యూమ్ మరియు గడువులను తీర్చగల సామర్థ్యం అనేది చాలా అవసరం. బలమైన పునాదితో మొత్తం సాంకేతిక వ్యక్తిగా ఉండే విధంగా మీరు చూడాలన్నమాట. బెంచ్ అభ్యర్థులను ప్రాజెక్టులకు వివరించే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. అలాగే అభ్యర్థి పురోగతిని అంచనా వేయగల సామర్థ్యం కూడా మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అభ్యర్థి వారి పాత్రలో ఎదగడానికి మరియు సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా శిక్షణ మరియు అభివృద్ధి అవసరాలను గుర్తించగలిగే విధంగా కూడా చూడాలన్నమాట. అవసరమైన నైపుణ్యాలు బలమైన ప్రామాణికమైన మరియు స్పష్టమైన కమ్యూనికేషన్, సంస్థాగత ప్రక్రియ ఆధారిత వ్యక్తి అనేసి ఇవ్వడం జరుగుతుంది. విశ్లేషణాత్మక నైపుణ్యాలు, వేగంగా స్వీకరించే సామర్థ్యం మరియు పరిష్కారం,
వ్యూహాన్ని కనుగొనడం అనేది మీకు చాలా అవసరం అనేసి ఈ ఈ యొక్క కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో టైటిల్ కింద అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేయగానే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో పూర్తిగా వివరించడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.